Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is life's purpose and meaning. Life's purpose and meaning. జీవితం యొక్క ఉద్దేశము అర్థం. The text is from Ecclesiastes chapter 12 verses 13 and 14. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనాలు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తిరుపులోనికి తెచ్చును. లైఫ్స్ పర్పస్ అండ్ మీనింగ్. జీవితం యొక్క పరమావధి, ఉద్దేశం, అర్థాన్ని జ్ఞాని సొలొమోను ఈ 2 వచనాల్లో చాలా చక్కగా వివరించాడు. మహాజ్ఞాని ఆయన. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ఆయన యొక్క కట్టలను అనుసరించి నడుచుకోవడం, ఇదే మానవ కోటికి విధి అన్నాడు. దిస్ మ్యాన్స్ ఆల్ ద డ్యూటీ ఆఫ్ మ్యాన్కైండ్, ద డ్యూటీ ఆఫ్ బిలీవర్స్ టు ఫియర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ అండ్ రైట్ థింగ్. దేనికి భయపడుట అనేది మంచిది, అది సరి అయినది, సమంజసమైనది. ఇట్స్ గుడ్ అండ్ రైట్ థింగ్ ఫర్ ఆల్ బిలీవర్స్. టు ఫియర్ గాడ్ మీన్స్ ఎ జెన్యూన్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద లార్డ్. నిజమైన గౌరవము, నిజమైన భక్తి దేవునికి మనం ఇవ్వాలి. మనం జెన్యూన్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద లార్డ్. దట్ మీన్స్ టు రియలైజ్ హిస్ అబ్సల్యూట్ గ్రేట్నెస్. టు ఫియర్ గాడ్ మీన్స్ టు రియలైజ్ హిస్ అబ్సల్యూట్ గ్రేట్. ప్రభు యొక్క సంపూర్ణమైన ఆ గొప్పతనాన్ని గ్రహించుట అండ్ హిస్ ఇమ్మీడియబుల్ పవర్, మార్పులైన శక్తిని గ్రహించుకోవాలి. అండ్ జస్టిస్, ఆయన న్యాయవంతుల విషయాన్ని గ్రహించుకొని మనం ఆయన యందు వినయ విధేయతలు కలిగి ఆయన గౌరవించాలి. కీప్ హిస్ కమాండ్మెంట్స్ మీన్స్ హీ వాంట్స్ us to bless us and keep us from trouble. ఎందుకని ఆజ్ఞలు పాటించాలి? ఎందుకనగా ఆయన మనను దీవించినట్లుగా, ఆయన పాటించిన మన ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రతి కీడు ఆపద నుండి ఆయన తప్పిస్తాడు. ప్రొఫౌండ్ లవ్ ఫర్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని ప్రేమించడానిగా ఆయన ఆజ్ఞలు గైకొనుటే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ ద ప్రూఫ్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ గాడ్. కీపింగ్ కమాండ్మెంట్స్ ఇట్స్ ద ప్రూఫ్ దట్ వి లవ్ గాడ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, 24వ వచనం, 22వ వచనం, 24, 23, 24 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. దేవుని ఆజ్ఞను మనం గైకుంటున్నాం, మనం ప్రేమిస్తున్నామని రుజువు చేస్తున్నాం అన్నమాట. ద ప్రూఫ్ ఆఫ్ జెన్యూన్ ఫెయిత్. ఆయన ఆజ్ఞను పాటిస్తున్నామంటే దాని పట్ల అచంచల విశ్వాసం ఉందని మనం రుజువుపరచుకోవడం. ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను గాయకొని. మరొక విషయం ప్రస్తావించబడేది ఇక్కడ. ప్రతి అంశం నుంచి దేవుడు విమర్శ చేయనప్పుడు
ఆయన ప్రతి క్రియను ఆయన మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పును తెచ్చును. దెర్ ఇస్ అకౌంటబిలిటీ ఫర్ గుడ్ థింగ్స్ అండ్ ఈవిల్ థింగ్స్. అంటే దేహముతో చరించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్టు మనం క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షం కావాలని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రస్తావిస్తాడు. కాబట్టి ఇది అకౌంటబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి మన క్రియలు దేవుని ఎదుట సరైనవిగా కనపడే విధముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతమైన స్తోత్రం తండ్రి. వాక్యం వింటూ ప్రతిభను దర్శించిన తండ్రి, మానవుడి విధి ఏంటో సెలవిచ్చారు ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగి జీవించాలి, మీ ఆజ్ఞలను గైకొనాలి మా తండ్రి. ప్రతి విషయానికి లెక్క చెప్పవలసింది కాబట్టి తండ్రి, నా జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకుంటున్నాయినా మీ దృష్టికి సరి అయిన కార్యాలు, ప్రీతికరమైన పనులు చేయటకు తండ్రి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.